తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కల్లూరు గ్రామ పంచాయతీ వల్లాయిదిబ్బ గ్రామ కాపురస్తురాలు ఐ లక్ష్మీదేవమ్మ అర్జీ రూపంలో తహసీల్దార్ దగ్గర తన బాధను మొరపెట్టుకుంది. 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదవారి కోసం ఇచ్చిన CJFC ల్యాండ్ సర్వే నెంబర్ 228-14లో 1.07 సెంట్లు తన తండ్రి అయినటువంటి జి వెంకటయ్యకిచ్చింది. తండ్రి మరణానంతరం కూతురు లక్ష్మీదేవి 2 ఆడబిడ్డలను పోషించుకుంటూ ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పంచాయతీకి పనిచేస్తున్న VRO రమణయ్య తనకు అనుకూలంగా ఉన్న వెంకటయ్య అనే అతను మీద ఆ భూమిని రిజిస్టర్ డాక్యుమెంట్గా మార్చి మరలా ఆ భూమిని వెంకటయ్య నుంచి దేవారెడ్డి, దశరథరెడ్డికి అమ్మినట్లు మార్పులు చేర్పులు చేసి రికార్డుగా నమోదు చేసుకున్నారు. అక్షర జ్ఞానం లేని అభాగ్యురాలు దళిత వర్గానికి చెందిన లక్ష్మీదేవమ్మ విషయం తెలుసుకుని 10 సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతున్నా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవట్లేదని ఆమె వాపోతోంది. ప్రభుత్వాలు మారుతున్నా సరే, MROలు మారుతున్నా సరే, ఈ విషయంలో కనీసం బాధ్యతగా ఏం జరిగింది అని ఏ ఒక్క MRO కూడా తన గోడు వినిపించుకోవడం లేదని కన్నీరు మున్నీరవుతోంది. బ్రతుకు జీవనం లేక ప్రభుత్వం నాకు ఆ భూమిని పంచితే ఇలాంటి దురాక్రమణదారుల చేతుల్లో మాలాంటి దళితులు అన్యాయంగా బలైపోవాలా? నిజంగా ఆ పొలం నాది కాకపోతే ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని ఆమె ప్రశ్నించారు. మా భూమిని ఆయన మీదకు మార్చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు ముంచుకొని రిజిస్టర్ చేసేసినాడు. వేరే రెడ్డికి దచ్చేదా రెడ్డి, ఆ రెడ్డికి మార్చేసి అమ్మేసినాడు. పేరు చెప్పు. దశరథ రామరెడ్డి కోడివాక. ఆయన పేరు అంటే మా ఊరి పేరు అంటే దచ్చేదా. ఆయన వచ్చిండేది అల్లుడికి ఇచ్చేసినాడు. కొని అల్లుడికి ఇచ్చేసినాడు. కోడాకలో మరలేరెడ్డికి ఇచ్చేసినాడు. ఆ భూమిని నేను తిరగొట్టి పైరు పెడితే నన్ను పట్టుకొని కొట్టినారు. కొట్టిన తర్వాత అది మూసుకొని తిరుగుతానే ఉండాను. నేను తిరుగుతామని ఈ భూమిని మార్చి వాడి మీదకు మార్చి వాడికి అమ్మేసి నాకు ఇచ్చిన భూమిని వాడికి ఎట్ట ఇచ్చి ఉంటుంది. మాకు ఇచ్చిన భూమి మా నాయనకి ఇచ్చింది 72లో ఇచ్చిన భూమి. 72 మూసుకొని అది మూసుకొని మేము సాగు చేసుకుంటూనే ఉన్నాం. సాగు చేసుకుంటే మధ్యలో వీడు వచ్చేసి దాన్ని మళ్ళీ చేసి మా ఆడంగాళ్ళు MRO ERO అందరితో వాళ్ళకి ఏమి ఇచ్చినాడు ఏం చేసినాడు మా తెలియదు. మా ఊరు భూస్వాములు 10 మంది రెడ్లు అందరూ కలుసుకొని ఈ భూమిని వాడి మీదకు మార్చి వేరే పొలానికి అమ్మేసి రెడ్లు కమ్మేసినాడు. ఎకరా 4 సెంట్లు అమ్మేసినాడు. మొత్తం కలిపి ఎకరా 11 సెంట్లు, ఎకరా 4 సెంట్లు అమ్మేసినారు. 4 సెంట్లు ఈ 10 సంవత్సరాల నుంచి రెడ్లే చేసుకుంటున్నారు. ఆ రెడ్డిలో నుంచి నేను ఒకసారి దున్ని పైరు పెడితే నన్ను పట్టుకొని కొట్టినారు. కొట్టి ఎందుకు ఈ పని చేస్తున్నారంటే నీది కాదు పనులు చెప్పుకునే ఒక్కడి మీరు చెప్పుకోపో, నీ ఎవరు మీరు చెప్పుకోపో అని మాట్లాడినారు. MRO ఆఫీస్ కాడికి 10 సంవత్సరాలు తిరగతానే ఉన్నా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతాను. ఆయన పై అధికారులకి సంధించి నా భూమిని నాకు ఇడిపించమని నేను కోరుకుంటున్నాను. పేదరాన్ని దిక్కులేని దాన్ని భర్త లేని దాన్ని ఆడపిల్లకాయలు ఉన్నాయన రమణయ్య ఇది మార్చినాడు. కొనకొండ రమణయ్య ERO అప్పుడులో ఉండి ERO వాళ్ళు అప్పుడు MRO సదరంగా రాకపోతే అంతా మార్చేసి నాచిన నలుగురు చేసి నా భూమి లేకుండా చేసేసినాడు. మేము ఆడపిల్లకాయలు ముగ్గురం. ఒక అక్క క్యాన్సర్ ఇచ్చి చచ్చిపోయిండు, తల్లిదండ్రులు చచ్చిపోయిండు, భర్త చచ్చిపోయిండు. తిరుగుతాను పై అధికారులకి నా క్షమాపణ కోరి నా భూమి నాకు ఇడిపించమని నేను కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.